మనస్సు, హృదయము, బుద్ధి కలిగి ఆస్తిక్యము, దైవభక్తి, శాంతి, దాంతి మొదలైన పెద్ద లక్షణములు కలిగి పెరిగినటువంటి కుటుంబములలో ఉన్న పిల్ల, పాప, ఆడ, మగ అందరూ ఇక్కడ చేరి ఉన్నారు. ఇలాంటి మీ దగ్గర సత్కాలక్షేపం చేసి మంచి ప్రసంగం చేసుకుంటానికి కావాల్సినటువంటి అవకాశం నాకు కూడా కలిగింది. ఇది మీకు ఎంత అవకాశం, నాకు కూడా అంత అవకాశం. ఆపర్చునిటీ ఈజ్ ది సేమ్ టు బోత్ ఆఫ్ us because the air you breathe is the same air I breathe. It is what is called the air of the one presence of the Lord, and the tradition to which you belong is the same tradition to which I belong. Now we gather here to try to explain and try to understand to which tradition we belong and which type of air we breathe and to which type of training and discipline we belong through times immemorial. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబములందరూ కూడాను యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి వారు, ఒక ఆంధ్రదేశానికి మాత్రమే కాకుండా అలాంటి కుటుంబములందరి దగ్గర కొంతసేపు నేను ఇక్కడ సత్కాలక్షేపంగా కలిసి ఉంటాం అనేటువంటిది ఇంకా ఎక్కువ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందరికీ వీలైనంత వరకు మనం చెప్పుకునేటువంటి విషయం వివరంగా తెలియటం కోసమని తెలుగులోనూ ఒక్కొక్కప్పుడు మధ్యన కొంత ఆంగ్లంలోనూ కూడా చెబుతూ ఉంటాను. మీరు ఏమనుకోకుండా దాన్ని సహించి అంగీకరించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ సదుపాయంగా ఉంటుందనే ఉద్దేశంతో. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ దిస్ ఈజ్ ఏ శాంపుల్ ఆర్ an epitome of the Akhand Bharat or the total Bharat. If we gather an Andhra gathering or a UP gathering or a Maharashtra gathering, that is a part of Bharat, but the gathering we find here is a sample or a specimen of the total Bharat, Akhand Bharat, from which there are many forces since 100 years that are trying to segregate, separate. But still Bharat stands as one till today because there is a great force that is working as an undercurrent called Bharat. మొట్టమొదటిగా మన భారతదేశంలో పాశ్చాత్యులు ఇక్కడికి ప్రవేశించి వచ్చినప్పుడు దండయాత్ర అనేటువంటిది మన వాళ్ళకి మొదట తెలిసింది. ఎదురు దండయాత్రలు ఎరగారు. ఏ దేశం మీదకి దండయాత్ర ఎత్తిన దేశం కాదు మన దేశం. కానీ బయట నుంచి కొత్త వాళ్ళు దండయాత్ర ఎత్తేటప్పుడు వీళ్ళు చాలా కొత్తగా ఉంది. ఏమిటి, ఎందుకు దండయాత్రలు ఎత్తవలసి వచ్చింది అని అంటే, భూమి కానీ తిండి కానీ చాలనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఇతర దేశాల మీదకి దండయాత్రలు ఎత్తవలసిన అవసరం వస్తుంది. అప్పుడు అంటే ఇప్పుడు అంటే ఎత్తిన తర్వాత ఆ దేశం చాలా పెద్దది. అంత పెద్ద దేశం ఒకే దేశంగా ఉంటూ ఉంటే ఆ ప్రజలందరూ కూడాను వాళ్ళకి అన్నవరకాలకి లోపం లేకుండా ఉన్నారు. అలాగా ఉన్నటువంటి దేశములు ప్రాచీనం నుంచి రెండే దేశములు. తెల్లవారు ప్రవేశించక ముందు ఉన్నటువంటి అమెరికా అనే ఒకటి ఉండేది, అది అలాంటిదే. తెల్లవారు ప్రవేశించక ముందు ఉన్నటువంటి భారతదేశం అని ఒకటి ఉండేది, అది అలాంటిదే. ఈ రెండు దేశాలని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ప్రవేశించిన తర్వాత వాళ్ళకి ఇక్కడ స్థానం కలగటం కోసమని ఇక్కడ ఉన్నటువంటి దేశస్తుల్ని వేరువేరుగా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం అనేటువంటిది ప్రారంభించారు. అమెరికాలో సక్సెస్ అయినారు. తత్ఫలితంగా అమెరికాలో ఉన్నటువంటి నేటివ్స్ అనేటువంటి వాళ్ళు నామరూపాలు లేకుండా పోయి ఇప్పుడు తెల్లజాతి మాత్రమే అమెరికా జాతి కింద మిగిలిపోయింది. ఇక్కడ కూడా గత 50-60 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. 150 సక్సెస్ అయినారు. కానీ అదృష్టవశాత్తు అఖండ భారతం అనేటువంటి ఒకనొక స్థితి మిగిలింది మనకి. దీన్ని పరిరక్షించుకుని సంరక్షించుకుంటాం అనేటువంటి దానికే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది.
First, when the foreigners came to India, the Britishers, for example, they tried to understand us that we are North Indians and South Indians. And they are successful in doing it. Today, unfortunately, we understand ourselves as not Indians, but as South Indians and North Indians. అంతకుముందు మనకి ఈ దేశంలో అది లేదు. You know that Bishop Caldwell has written a philology and a grammar segregating South Indian languages separate from North Indian languages for the first time. And he has made a theory that all the North Indian languages are born from Sanskrit, whereas South Indian languages are born from a different origin. A wonderful and a nicely false theory, to propagate which students have been sent to American universities from India, and Indian students are prepared. They are given fabulous amounts of scholarships, and these students have become great scholars in Dravidian and ancient Sanskrit languages, and they have enough poisoned India to make Indians understand as South Indians and North Indians separately. ఏ ఇంటెన్షన్స్ తో చేశారు. కానీ ఇలాంటివి చాలా ఒక 100 ఉదాహరణలు మనం చెప్పవచ్చు. మనం ప్రయత్నం చేసి భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటివి. ఇంకొకటే రెండో ఉదాహరణ చెప్పేది మంచి విషయం కాదు కనుక మళ్ళీ మంచి విషయంలోకి వెళదాం. ఎక్కువ కాలం అవకాశం తీసుకుందాం. రెండవ చెడ్డ ఉదాహరణ నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన మన వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, భగవద్గీత, భారత భాగవత రామాయణం ఇవన్నిట్లో కూడా కృషి చేసి పాశ్చాత్యుల చేత కృషి చేయించి చాలా పెద్ద పీఠం ఒకటి పెట్టాడు. దాన్ని మ్యాక్స్ ముల్లర్ ఫౌండేషన్ అంటారు. ఇప్పటికి కూడా కొన్ని కోట్ల డాలర్లు ఉంది దానికి డబ్బు. దాంట్లో ఆయన ఆర్య జాతి అని ఒక జాతి ఉన్నట్టుగా అబద్ధాలుగా బోటకంగా కల్పించి, ద్రవిడ జాతి అని ఇంకో జాతి ఉందని కల్పించి, తర్వాత వేదములకు చిత్రమైనటువంటి అర్థము, సమన్వయం, అనువాదం ఇవన్నీ ఇచ్చి ఆయన శిష్యవర్గాన్ని తయారు చేసి కొన్ని వేల మందిని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి దాని గురించి వాళ్ళ దేశానికి ఆయన భార్యకి, పిల్లలకి, శిష్యులకి ఉత్తరాలు రాస్తూ కొన్ని ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలు దొరికినాయి, పబ్లిష్ చేశారు. నా దగ్గర కూడా ఉన్నాయి పబ్లికేషన్. అందులో ఏమిటంటే, ఈ భారతీయులు ఇటు పైన నేను అనువాదం చేయించినటువంటి ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవి చదువుకుంటారు. చదువుకుని భారతదేశం చిన్నాభిన్నం అయిపోతుంది. మనం పాశ్చాత్య సంప్రదాయంలో ఉన్నటువంటి మన పద్ధతి, మన మతం మొదలైనటువంటివన్నీ భారతదేశంలో దింపడానికి మన మిషనరీల వాళ్ళు చాలా అవకాశం వెంటనే తీసుకోవాల్సింది అని చెప్పి రాసిన ఉత్తరాలు. ఇవి ఎవరు కాదనగలిగినటువంటి సత్యార్థం ఉన్నాయి. అయినప్పటికీ సత్ప్రయత్నం జయిస్తుంది కానీ దుష్ప్రయత్నం అన్నట్టు జయించదు. సో దెర్ ఈస్ వన్ అండర్ కరెంట్, one spirit that is guiding the whole of the country called Bharat, which is wrongly called India. Because the name is Bharat, the name was never India, but now, since we like ourselves to be called Indians, let us call Indians. Because there was the river Sindh, which was called Hind by foreigners at first, and we were called, wrongly called Hindus by it, and afterwards it was also called Ind, and then Indus, and then this is called India. So we are wrongly called by two names, the Hindus and Indians, whereas the real name we had and we have is Bharat. కానీ దీని గురించి ఒక చక్కని సంప్రదాయం ఏమిటుందో చూద్దాం. భారత్ అనేటువంటి పదానికి మనకి కొంచెం అర్థమును విశేషమో తెలుసుకుంటాం మన బాధ్యత అయింది. ఎవరన్నా మనం అలాంటి తెల్ల దేశానికి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు అడుగుతారు, భారత్ అంటే ఏమిటని. మనకి చెప్పడానికి ఏదైనా ఉండాలి. కొంచెం ఇతర దేశాలకు వెళితే భారతదేశాన్ని గురించి తెలుసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఆచరించి అనుసరించడానికి కొన్ని లక్షల మంది ఈ రోజున చాలా ఆశ్రమాలు పెట్టుకుని నడుపుతూ ఉన్నారు చాలా దేశాల్లో. దాని గురించి రేపు ఉదయం నేను మీకు వివరిస్తాను. పాశ్చాత్య సంబంధముల గురించి వివరించవలసిందిగా పెద్దలు ఇక్కడ ఆదేశించారు. రేపు ఉదయం చెబుతాను. ఈ రోజున భారత శబ్దానికి నిర్వచనం చేసి భక్తి, ఆధ్యాత్మికత అనేటువంటి వాటి నిర్వచనము, మానవ జన్మకు గమ్యము అనేటువంటి దాని గురించి ఈ రోజున మనం చెప్పుకున్నాం. Let us try to know the real meaning of the word Bharat, so that
we may be able to explain if someone asks us to know about it. మనకి భరతుడు అని ఒకడు పరిపాలించాడు. ఆ భరతుడు పరిపాలించినందువల్ల ఇది భరత భూమి లేక భారత భూమి అయినది అని ఒక వివరణం మనకు ఉన్నది. There was a great emperor called Bharata who ruled over the whole land. So, the land ruled by Bharata is supposed to be Bharata land or Bharat land. That's one explanation which we find in our scriptures. అయితే ఎవడు ఈ భరతుడు? రాముడు సోదరుడు ఒక భరతుడు ఉన్నాడు, మహానుభావుడైన వాడు. భక్తి యోగాన్ని గురించి మనం ఆయనకి చెప్పుకోబోతున్నాం ఒక 10 నిమిషాల తర్వాత. భక్తాగ్రేసరులలో ఒకడైన వాడు, భక్తి యోగాన్ని స్థాపించి మానవ జాతికి ఇచ్చి తరింపజేసినటువంటి ముఖ్యులలో ఒకడు ఈ భరతుడు అనేటువంటి వాడు. అన్న తమ్ముడు దెబ్బలాడుకున్నట్ట, రాముడు భరతుడు. అన్నదమ్ములు ఈ యుగంలో కూడా దెబ్బలాడుకుంటున్నారు, కానీ అప్పుడు దెబ్బలాడుకున్న పద్ధతి వేరు. ఈ రాజ్యం నీది అంటే ఈ రాజ్యం నీది అని వాళ్ళిద్దరూ దెబ్బలాడుతున్నారు. తండ్రి ఆస్తి అన్నదమ్ములు పంచుకుంటూ ఒక అరగజం తేడా వచ్చినప్పుడు కోర్టుకు వెళ్లి ఈ ఆస్తి నాది అంటే ఈ ఆస్తి నాది అని దెబ్బలాడుకునే అన్నదమ్ములు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అందుకని రాముడికి భరతుడికి ఉన్నటువంటి సంబంధం వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల కిందట జీవించినప్పటికీ ఇప్పటికి కూడా మనకి చెప్పుకోవటానికి అవకాశంగా, చదువుకుంటే తరించడానికి అవకాశంగా ఉన్నది. అంటే మానవ జన్మకి ధన్యత్వం, చరితార్థత అనేటువంటిది ఏమిటి? వాట్ ఇస్ ది ఎయిమ్ ఆర్ అకాంప్లిష్మెంట్ ఆఫ్ హ్యూమన్ లివింగ్. If two brothers quarrel that this is your land, no, this is your land, that is what is called Rama and Bharata. Rama wanted that Bharata should rule because their father wanted it. Bharata wanted that Rama should rule because Rama was the ideal king and incarnation of the Lord. So there was a dispute and a quarrel between the two brothers. That Bharata wanted that the elder brother Rama should rule. He said, the land belonged to Rama. Rama said, the land belonged to Bharata. So brothers quarreled like that. But now we see brothers quarreling for land in the court for themselves. So from this stage, once again we have to reach that stage. Instead of fighting for rights, we should understand and know how to fight for our duties. So once again, we are expected to know ourselves and try to know how to live as human beings. If we try to establish our rights, then it is disturbance, fight, war and destruction. If we try to establish our duties and find out our duties, what are we to do for others? In what way our services are useful to others? Then we are accomplished, and that's the goal of human life. That is what the scriptures say. కనుక ఆ రామలక్ష్మణులలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఉన్నటువంటి భరతుడు ఈ రాజ్యాన్ని రాముడు అరణ్యవాసంలో ఉన్నంతకాలం పరిపాలించినప్పుడు చాలా ఆదర్శంగా పరిపాలించాడు. కానీ ఆ భరతుడు కాదు భరత భూమి అని పేరు రావడానికి కారణం ఉన్నట్టు. అంతది ముందు ఒక భరతుడు ఉన్నాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు ఒకడున్నాడు. అతడు భరతుడు అశేష భూభువన భావర ధురంధరుడై పరిపాలించాడు. మన భారతంలో ఉంది. ది సన్ ఆఫ్ దుష్యంత అండ్ శకుంతల వాజ్ భరత. దట్ ఈస్ అనదర్ భరత హూ రూల్డ్ ది హోల్ ఇండియా అండ్ హూ వాజ్ ఎన్ ఎంపరర్ ఫార్ అండ్ వైట్. Some people think that it was in his name that this land is called Bharat. ఆ శకుంతల దుష్యంతుల పుత్రుడైనటువంటి భరతుడు పరిపాలించినటువంటి కారణం చేత, ఆయన పరిపాలించిన ఉత్తమమైనటువంటి మార్గం వలన ఈ భూమి పవిత్రమైన భరత భూమి అయినది అని చెప్పి కొందరి అభిప్రాయం. కానీ మనకు పురాణ ఇతిహాసములు గ్రంథములు చూసినట్లయితే ఇంకా అంతకు ముందు ఒక భరతుడు ఉన్నాడు, వీళ్ళందరికంటే చాలా ముందు. ఆయన భరతుడు ఒక
రాజ్యాన్ని మొత్తాన్ని పరిపాలించిన తర్వాత వైరాగ్యం చెంది తపోవనానికి వెళ్లి తపస్సు చేసి మహా జ్ఞాని అయి ఆ జ్ఞానాన్ని లోకానికి వెదజల్లినటువంటి వాడు ఆయన భరతుడు అనేటువంటి వాడు. ఆయన మొట్టమొదటిగా మానవ జాతి ఈ భూగోళం మీద ఉన్నప్పుడు చెట్లని జంతువుల్ని కొట్టుకు తింటూ ఉన్నటువంటి రోజుల్లోంచి భూమిని సాగుబడి చేయటం, భూమి మీద విత్తనాలు వేసి దున్ని విత్తనాలు వేయటం, పంట పండించుకుంటాం, చెట్లలో వచ్చినటువంటి కాయలు పండ్లు వాటిని పెంచుకుంటాం, ధాన్యాలు మొదలైనటువంటి వాటిని పెంచుకుంటాం, వీటి ద్వారా మానవుడు జీవించటం, అంటే జంతువులకు సేవ చేయటం, వృక్షములకు సేవ చేయటం, మొక్కలకి సేవ చేయటం, వాటిలలో దేన్ని కూడా చంపకుండా వాటి దగ్గర నుంచి గింజలు గాని పాలు గాని పండ్లు గాని తినటం, ఈ వృక్షాలని పెంచి దీని తాలూకు ఫలసాయాన్ని ఆ జంతువులకి పోషించి ఈ జంతువుల ఫలసాయాన్ని తీసుకొచ్చి మానవులు పోషించుకుని ఈ గోవుల యొక్క పేడ మొదలైనటువంటివి కూడాను భూమికి సారవంతంగా ఉండేందుకు వృక్షాలని పోషించి, జంతువుల వలన వృక్షాలని పోషించి, వృక్షాల వలన జంతువుల్ని పోషించి, రెండిటి వలన మానవుడు తను తాను పోషించుకునేటువంటి ఒక చిత్రమైన పరమ పవిత్రమైన విద్య మొట్టమొదటిగా నరజాతికి ఇచ్చినటువంటి వాడు భరతుడు అనేటువంటి వాడు. ఇది మనకు పురాణ ఇతిహాసంలో తెలుస్తుంది. సో ది ఏన్షియంట్ మోస్ట్ భరత వాజ్ అమాంగ్ ది గురూస్ ఆఫ్ ది ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్స్. He has shown how to worship the plant kingdom, how to worship the animal kingdom without killing either, and how to get milk and other products from the animal kingdom without killing them, how to get fruits, trees and seeds without killing the plants, and how to feed the animal with the tree, how to feed the tree and plant with the manure of the animal, and how to honor life in the form of animal and plant, and then how to get benefited himself living out of the products. So worship the multiplying agents of nature, that is plants and animals, and have less of other work and more of your honoring and worshipping the life that multiplies by itself when you properly take care of it. This is what Bharata has given to mankind for the first time many thousands and lakhs of years ago, when the mankind was primitive enough. There was no agriculture, there was no cattle tending. He has shown what agriculture was, and he has shown what cattle tending was, and how human being can live in an honorable way. That was the Bharata who was the oldest of the Bharatas. Tilling, he brought tilling to mankind for the first time, and he brought agriculture for the first time. భూమిని దున్నటం, వ్యవసాయం ఫలసాయం తీసుకుంటాం. ఒక విత్తనం వేస్తే మొక్క వస్తే అందులో 1000 విత్తనాలు వస్తాయి. ఒక కాయ నాటినట్లయితే కొబ్బరికాయ, అందులోంచి కొబ్బరి చెట్టు వచ్చినట్లయితే కొన్ని వేల కొబ్బరికాయలు వస్తాయి. ఒక ఆవుని ఎద్దుని ఎవరికైనా దానం చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో తరతరాలుగా పశు సంపద పెరుగుతుంది. ఇలాగా సహజంగా అప్రయత్నంగా వర్ధిల్లి సంఖ్య పెరిగేటువంటి లక్షణం కలిగినటువంటి జీవలక్షణం సృష్టిలో ఉంది. అలాంటి జంతువులను వృక్షములను ఆరాధించి తన అన్నోరకాలకి లోపం లేకుండా ఉండేటువంటి ఒకనొక చక్కని నాగరికత మానవులకు నేర్పినటువంటి వాడు భరతుడు మొట్టమొదట. ఈ భరతుడు ఇంత పని చేశాడు గనక ఆ భరతుడు పుట్టి పెరిగినటువంటి దేశము, అతని మాటలు విని అతని మార్గంలో మొట్టమొదట నడుచుకున్నటువంటి భూమి గనక ఇది భరత భూమి అనేటువంటి పేరు వచ్చింది. ఇది అసలైనటువంటిది భరత భూమి, భరతఖండం అనేటువంటి మాట అర్థం. సో this was the area of the globe, earth globe, which followed his path for the first time when mankind was primitive.
and he was a native of this land, and he was an emperor who relinquished all his empire, gave it to his children. He went into penitence and austerities. He has explained people how to live in a cultured way, how to honor life, how to worship animal kingdom and plant kingdom, and how to live. So those who followed him, they called themselves the first group of Bharats, and then the land was called Bharat land. This is the true history of ancient India, which you find in the ancient scriptures. మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో, బ్రాహ్మణములు అనేటువంటి గ్రంథములలో మనకు దొరికేటువంటి భారత శబ్దానికి ఉన్నటువంటి నిర్వచనం ఇది. అయితే ప్రతి పేరుకి కూడాను కొంత అర్థం ఉంటుంది. ఏదో ఒక ఆదర్శం ఉండకపోతే ఎవరికి పేరు పెట్టరు తల్లిదండ్రులు. మనలో కూడా పిల్లలకి పేరు పెట్టామంటే మనం ఏదో ఒక ఆదర్శాన్ని మనసులో పెట్టుకుని పేరు పెడతాం, కానీ అర్థం లేకుండా పేరు ఏం పెట్టాం. కనుక ఈ భరతుడు అనే పేరుకు కూడా అంతకుముందు వాళ్ళకి ఏదో ఆదర్శం ఉండి ఉండకపోతే భరతుడు అనే పేరు ఊరికే స్పొరాడిక్ గా బెటర్ ఎవరును. దానికి ఒక సంప్రదాయం ఉన్నది, అది కూడా చెప్తాను. Why he was named Bharata? There was a tradition. Unless there is a tradition, no one names his children without any meaning in any century. Every fellow names his child, son or daughter, with some idea, some good thoughts. So he has a tradition behind him. Let it be any nation or any country. So what was the tradition of the name Bharata? అది కూడా చెప్పుకున్నాం. మనకి అనాది అయినటువంటి పరమ పవిత్రమైన వేద సంప్రదాయం ఉన్నది. ఈ వేద సంప్రదాయంలో ఒకానొక చక్కని సాధన ఇచ్చారు. ఆ సాధన ఏమిటంటే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సాధన అలాగే ఉన్నది. దాని గురించి ఈ రోజున మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం, ఈవేళ ముఖ్యమైనటువంటి విషయం ఆ సాధన గురించే. కనుక అది చెప్పుకుందాం. కొంచెం శ్రద్ధగా వినండి పిల్లలను. మానవుడు తాన్ని తాను గమనించుకుని తానెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాగ జీవిస్తున్నాడు, ఈ జీవము ప్రాణము తనకి ఎలా పోయబడింది, ఎలా జీవించడం మొదలుపెట్టాడు, ఇలాంటి ప్రశ్నలు ప్రతివాడికి ఒక సమయంలో కలుగుతాయి. అది కలగటం అనేది వాడికి ఉన్నటువంటి సంస్కారము లేక పరిపాకము అనేటువంటి దాని మీద కలుగుతుంది. ఎలా అయితే కాయ పండు అయ్యేటప్పటికి పరిమళం వేస్తుందో, మొగ పుష్పం అయ్యేటప్పటికి చక్కని పరిమళం సుగంధం వేస్తుందో, అలాగా జీవుడికి ఒక రకమైనటువంటి స్థితి వచ్చేటప్పటికి పరిపాకం అంటారు. దాన్ని ఎవల్యూషన్, స్టేజ్ ఇన్ ఎవల్యూషన్ అంటారు. అది వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలు పుడతాయి ప్రతి ఒక్కరికి కూడా. ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఏ లాంగ్ స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, which is quite different from the evolution given by Darwin. The evolution given by Darwin is the evolution of form, but there is another and higher science which was known by the ancients and which is forgotten by the modern. It is called the evolution of consciousness. The evolution of consciousness travels from the plane of mineral kingdom into the plane of plant kingdom consciousness, then into the animal kingdom consciousness, then finally into the human kingdom consciousness. Then it tries to become self-conscious and try to feel itself. Then the human being, after a certain amount of evolution in this human kingdom, after some thousands of births and rebirths as a human being, he comes to a stage when he begins to think, who am I? Where from I have come? Where to I travel? And how I am living? What is it that is making me live? How I started living on this earth? And why I live for some time? And then why I stop living in this body after some time? So, man feels these questions as sure as anything, as sure as we feel hunger, thirst, sleep and sex. We feel these things according to the degree of evolution of our consciousness.
అందుకని మానవుడు ఒక స్థితికి వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలు ఎప్పుడైతే వస్తాయో ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం అన్వేషణ అనేటువంటిది మానవుడికి కలుగుతుంది. ఈ అన్వేషణ ప్రతి ఒక్కరూ కూడా కలగనటువంటి సమయంలో వాడికి వేసి మనం రుద్దన అవసరం లేదు, రుద్దిన అంటదు. కలిగిన టైంలో ఎవరూ చెప్పక్కర్లేకుండా వాడికే కలుగుతుంది. కానీ ఇది కలిగిన వారు ఇది కలగటానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళకి వివరించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అంటే ఒకళ్ళకి పెద్దలకు కలిగి వారిది దీనిలో ఉన్న జ్ఞానం ఆనందిస్తూ ఉన్నప్పుడు ఎవరో మొనబోటిగా అడిగి కొత్తగా కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చూసి మనకి చెప్పవలసిన అవసరం ఉంది. దీన్నే గురు శిష్య సంబంధము, గురు శిష్య న్యాయము అని అంటారు. దీంట్లో తెలిసిన వాళ్ళు చెప్పకుండా ఉంటాం ఉండదు. ఎందుకంటే దీన్ని ఆత్మజ్ఞానము అని అంటారు. ఆత్మజ్ఞానం అంటే తనను గురించి తనకు తెలియట. ఆత్మ అనే శబ్దానికి పెద్ద బ్రహ్మాండ విషయం భయపడవలసిందేం లేదు. ఆత్మ అనే శబ్దానికి తాను అని అర్థం. ఆత్మజ్ఞానము అంటే తనను గూర్చి తనకు కనువిప్పగుట, తెలియుట అని. అది తెలిసిన వాడెవడో కూడాను ఇంకొకరికి ఆత్మజ్ఞానం కలగటానికి అన్వేషణ చేస్తూ ఉంటే తాను విప్పు చెప్పకుండా ఉండలేదు. అలాంటి స్థితి ఉంటుంది. కనుక మానవ జాతిలో ఒక స్థితికి ప్రతి ఒక్కరం కూడా వచ్చి ఈ అన్వేషణం అనేటువంటిది చేస్తాం. చేసినప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్లే లోపల ప్రపంచాన్ని కూడా చూడటం మొదలు పెడతాం. వీ బిగిన్ టు ఫీల్ దట్ ది వరల్డ్ హ్యాస్ 2 chapters, ది outer world and ది inner world. We begin to understand that there are people around us, but at the same time we begin to understand that we have a point of view with which we are seeing these people. For some time we see good people and bad people in the world, and we like good people, we dislike bad people, but after some time we will come to understand that the so-called good people and the so-called bad people are good to us and bad to us, not to themselves. అయ్యా, కనుక ప్రపంచంలో మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళని చూస్తూ ఉంటాం. మంచి వాళ్ళని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాం. చెడ్డవాళ్ళని చూసి చాలా ఒక్కొక్కటి తిట్టుకుంటూ ఉంటాం, చికాకు పడుతూ ఉంటాం. కొంతకాలం అది మనకు అర్హత, పాత్రతను, పరిపాకం వచ్చిన తర్వాత ఎవరినైతే మంచివాళ్ళు చెడ్డవాళ్ళని మనం అంటున్నామో వాళ్ళు మనకు మంచివాళ్ళు, మనకు చెడ్డవాళ్ళు తప్ప వాళ్ళంతా వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఇంకొక రహస్యం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. చూసారా, మంచుగడ్డ చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, చల్లగా ఉంది అంటాం. కానీ మంచుగడ్డ దానికి చల్లగా ఉండదు, మన చేతికి చల్లగా ఉంటుంది. దానికి చల్లగా ఉంటే గడగడ ఒడికి చచ్చిపోయి ఉండాల్సిందే ఇప్పటికి మంచుగడ్డ. చూసారా, నిమ్మకాయ చింతపండు నాలుగు మీద వేసుకుంటే పుల్లగా ఉంది అంటాం. దానికి అది పుల్లగా ఉంటే దాని పళ్ళు పులిసిపోయి ఉండాల్సిందే. దానికి పుల్లగా ఉంటుంది, మన నాలుగుకి పుల్లగా ఉంటుంది. కానీ ఈ రహస్యం ముందు గ్రహిస్తాం. సో వీ సే దట్ ice block is cold to touch, fire is hot. We understand that ice block is not cold, but our reaction to ice block is cold. And fire is not hot, but our relationship with fire is heat. So there is a separate science which makes its appearance to us automatically when we are fit. It is not by teaching or learning, but it is through an unfoldment from within we begin to feel this sense. ఇంకొకళ్ళు చెప్పినందువల్ల మనకి నేర్చుకుంటాం కాకుండా లోపల నుంచి మనకు తెలిసేటువంటి టైం వస్తుంది. దీన్ని ఆధ్యాత్మికమైనటువంటి సమయం వచ్చింది వీడికి అని అంటాం. అలా వచ్చినటువంటి వాళ్ళు తనని తాను దర్శనం చేసుకుంటానికి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నటువంటి లోకం లోపల ఒకటి ఉన్నది, ఈ మన చేత చూడబడుతూ ఉన్న లోకం బయట ఒకటి ఉన్నది అని గ్రహించారు. ది ఆబ్జెక్టివ్ వరల్డ్ అండ్ ది సబ్జెక్టివ్ వరల్డ్. There is a world from which we are looking at things. There is a world to which we are looking at. And these two worlds require a tuning
a synchronization. We understand that this is a beautiful instrument